అందరికీ నమస్కారం, శుభమస్తు. ఈ నమస్కారం అనేటువంటి పద్ధతిలో ప్రాచీన గ్రంథాలు, ఋషులు, సనాతనధర్మంలో కూడా ఒక చక్కగా దానికి విశ్లేషణ చేశారు. చాలామంది కూడా ఈ నమస్కార విషయంలో తప్పులు చేస్తున్నారు. అది ఎలా అంటే ఏకహస్త నమస్కారం, నమస్కారం, నమస్తే, నమస్తేవా ఇలాగా చేస్తున్నారు. పైపెచ్చు గొళ్ళకు పోతే గొళ్ళలో దేవుళ్ళకి ఇట్లా ముద్దులు పెట్టేది. ఇది ఎక్కడ ప్రమాణం లేదు ఇలా పెట్టమనేసి. పైపెచ్చు గొళ్ళల్లో కానీ ఇళ్లల్లో కానీ ఎక్కడ అకారణంగా స్పర్శలు చేసుకోకూడదు శరీరం మీద. ముఖ్యంగా గుళ్ళో దేవుళ్ళ దగ్గర మాత్రము ఇలా ముద్దులు పెట్టేసేను ఇతరత్ర కొత్త కొత్త ప్రయోగాలను చేయకూడదు. మనకు చెప్పింది పెద్దవాళ్ళు ఎలా చేసుకోవాలా, తల్లిదండ్రులకు ఒక పద్ధతి, గురువులకు ఒక పద్ధతి, దేవతలకు ఒక పద్ధతి పెట్టున్నారు. ఆ విధంగా తల్లిదండ్రుల హృదయస్థానంలో పెట్టుకుని నమస్కారం చేయాలి. మాతృభ్యో నమః, పితృభ్యో నమః అని చెప్పాలి. గురువులకి కంఠస్థానంలో పెట్టుకోవాలి. ఇక్కడ గురుభ్యో నమః, సర్వదేవత నమస్కారం పైకెత్తేయాలి. ఇది పద్ధతి. పైపెచ్చు పెద్దవాళ్లకు పాద నమస్కారం చేస్తే ఇలా పెట్టాల. కుడి చెయ్యి కుడి కాలుకి, ఎడమ ఎడమ కాలుకి ఇలా పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇది గొప్ప సంస్కారము, గొప్ప పద్ధతి కూడా. ఇలా పెట్టిన దానివల్ల కూడా మన యొక్క రెండు చేతుల్లో ఉండేటువంటి కేంద్రాల స్పర్శ వల్ల ప్రసరణ బాగా జరుగుతుంది. 72,000 నాడులు ఉన్నాయి, 108 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద మిషన్ అన్నమాట. ఇది నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల దీంట్లో ఉండేటువంటి వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ప్రతిదానికి పరమార్థం పెట్టాడు ఈశ్వరుడు. అందువల్ల ఈ జాగ్రత్తగా ఈ నమస్కారాన్ని అలవాటు చేసుకోండి. పైపెచ్చు ఏకహస్త నమస్కారం చేస్తే అట ఎవడైతే చేస్తాడు ఇతడికి ఈ చేసేవాడి తాలూకా పుణ్యం అంతా కూడా వానికి వెళ్ళిపోతుంది ఆ క్షణమే. కాబట్టి నమస్కారం చేయడం మీకు 10 మందిలో మొహమాటంగా ఉంటే గమని వెళ్ళిపోండి. నేను చేస్తే నా పృష్ఠ తగ్గుతుందేమో, నాకేమైనా ఇబ్బందులు కలుగుతాయేమో, చుట్టూ చూస్తున్నారు లేదా అని చిత్రాలు చూస్తూ చేస్తారు. అది నమస్కారం కిందికి రాదు. ఈశ్వర సర్వభూతానాం, చేసేవాడు చేయించుకునేవాడు ఈశ్వర స్వరూపంగా భావించుకొని సంతృప్తిగా చేయండి నమస్కారం. 9 రకాల భక్తుల్లో కూడా నమస్కారం అనేది ఒక పద్ధతి. అజామినుడు అనేటువంటి ఒక భక్తుడు నమస్కారంతో మోక్షాన్ని పొందాడు. అంత గొప్ప శక్తి ఉంది నమస్కారానికి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. గుళ్ళల్లో కూడా నమస్కారం పద్ధతిగా చేయండి. ముద్దులు పెట్టేది, ఇతర మతాలలాగా ఇతరాలు చేసేది చేయబాకండి. ఈశ్వర అనుగ్రహ ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి మా యొక్క దేవస్థానం ఛానల్ ద్వారా. ఎందుకంటే ఇది కూడా ఒక సేవ కిందకే వచ్చేస్తుంది. శుభమస్తు. ఈశ్వర అనుగ్రహ.